అదే పారిశుద్ధ్య కార్మికుల దగ్గర మళ్ళీ తిరిగి వారు రీకన్సిడర్ చేసుకొని చెప్పారు. ఇట్స్ ఓకే, ఫైన్. దాంట్లో దెర్ ఇస్ నో డిస్ప్యూట్, దెర్ ఇస్ నో క్లారిటీ, దెర్ ఇస్ నో ఇష్యూ. రెండో విషయంకి వస్తేప్పటికి వారు చెప్పినంతలోనూ ఎప్పుడు ఇచ్చి దగ్గర 2 నెలలు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి 2 months అయింది. ఈ వాటికి ఉన్న రాష్ట్రంలో ఉన్న ఏదైతే మీరు ఏ సంఖ్యకి ఇచ్చారు, ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చి కాంబినేషన్తో మేము ఇస్తున్నామన్నామో అది ఇప్పటికొచ్చి రాలేదనే విషయాన్ని చాలా మంది చెప్తున్నారు. వాళ్ళకి ఏమైనా ఈ రోజుకి కంప్లీట్ అయిందా, ఇంకా కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇంకా పెండింగ్ ఉందా, ఉంటే ఆ నెంబర్ ఎంత ఉంది అది దయచేసి ఆ నెంబర్ క్లారిటీ ఇస్తే అది బాగుండేది. ఇప్పుడు వచ్చి మీరు చెప్పిన దాన్ని మొత్తం విన్నాను నేను. ఎక్కడా కూడా ఈ రోజుకి ఎంతమంది అర్ధానికి ఇచ్చారనేది ఎక్కడా కూడా నెంబర్ చెప్పలేదు మీ నోటితో. దాంతోపాటు కేంద్రం ఎంత గ్యాప్ ఉందనేది ఆ నెంబర్ కూడా చెప్పలే. దయచేసి ఆ ఇన్ఫర్మేషన్ చెప్పండి, లేకపోతే పంపించండి. మంత్రి గారు. అధ్యక్ష, తల్లికి వందనం జియో 26 అధ్యక్ష 12/6/2025లో పేజ్ నంబర్ 4 అధ్యక్ష హౌస్ లో సబ్మిట్ చేస్తున్నా. దాంట్లో చాలా స్పష్టంగా anyone among the household members employed in any central state government service PSU or getting government pension post retirement are not eligible. Sanitation workers are exempted in totality. అధ్యక్ష నేను కొంచెం మిస్రీడ్ చేశాను, my apologies అధ్యక్ష. Sanitation workers are exempted and all employees getting less than 10,000 salary per month in rural areas and less than 12,000 month in urban areas are exempted. శానిటేషన్ వర్కర్స్ కి 100% ఎగ్జంప్షన్ ఇచ్చారు అధ్యక్ష. జియో మీకు ఇప్పుడే ఉన్నప్పుడు దానికి 12,000 10,000 అదర్ ఎంప్లాయీస్ అధ్యక్ష, అదర్ ఎంప్లాయీస్ అధ్యక్ష. ఇది ఇప్పుడు నేను హౌస్ కి ఇస్తాను. అదేవిధంగా అధ్యక్ష గౌరవ ఎల్ఓపి గారు అడిగారు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ ఎగ్జాక్ట్ నంబర్స్ నా దగ్గర లేదు అధ్యక్ష, దాని గురించి నేను ఎల్ఓపి గారు పంపిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులని వచ్చేసినాయి అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష మేము ఒకటి డిస్కషన్ చేస్తున్నాం, ఫైనాన్స్ మంత్రి గారు కూడా ఉన్నారు. ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ వచ్చి నన్ను కలిశారు అధ్యక్ష. అది కూడా మమ్మల్ని కూడా ఎగ్జామ్ చేయమని వాళ్ళు కోరుతాం జరిగింది అధ్యక్ష. మేము తప్పనిసరిగా అది కేబినెట్ లో డిస్కస్ చేసి తగిన నిర్ణయం మేము తీసుకుంటాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 13941 మినిస్టర్ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. కావాల్సిన పర్మిషన్లు, అప్రూవల్స్ గత బ్యాచ్లు కూడా 6/8/2025 నాడు తీసుకుంటాం జరిగింది. రెండో ప్రశ్నకి సమాధానం అవునండి. మొదటి 2 బ్యాచ్లు పడుతున్న ఇబ్బందులన్నీ 6/8/25 నాడు ఆ సమస్యను పరిష్కరిస్తాం జరిగింది. మూడో ప్రశ్నకి సమాధానం వివరాలని ఎనెక్షర్ లో పొందుపరచడం